ఏపీలో టీడీపీ విధ్వంసకాండ పరాకాష్ఠకు చేరింది. ఎన్నికల ఫలితాల నుంచి దాడులు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై ఇష్టానుసారంగా విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, కిడ్నాప్లకు పాల్పడుతున్నారు. వర్సిటీ వీసీలపైన దౌర్జన్యాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించారు. పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. దాడులకు పాల్పడిన టీడీపీ వర్గీయులపై కేసులు నమోదు చేయటం లేదు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లీగల్ సెల్ కూడా న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత కోర్టులో పోరాటం చేయాలని నిర్ణయించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతున్నాయి. చిల్లకూరు మండలం ముత్యాలపాడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు కట్ట రామిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మిమ్మల్ని చంపేస్తే దిక్కెవరంటూ దూషిస్తూ వెంబడించారు. దీంతో తనను కాపాడాలంటూ బాధితుడు కట్ట రామిరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇంకా ఎన్ని రోజులు ఈ విధ్వంసకాండ? పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడాన్ని ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఎన్నికల ఫలితాలు విడుదలైనటువంటి మరుక్షణం నుండి కూడా ఈ దమనకాండ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ పరాకాష్ఠకి చేరింది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇల్లే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలపైన, యూనివర్సిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలపైన కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని చోట్ల ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నా పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదు. తిరిగి బాధితులపైన కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఇళ్లపైన, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల దగ్గర నుండి, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుండి ఉద్దానం కిడ్నీ సెంటర్ వరకు, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీల్లో వీసీల పైన కూడా ఆ దాడులు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వీటిని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇంకా ప్రభుత్వం కొలువు తీరక ముందే ఆ పెద్ద ఎత్తున ఈ హింసాకాండ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న చూస్తే ఆ మంగళగిరికి చెందినటువంటి ఆ పాలెట్ రాజ్కుమార్ని అయితే ఆ చితక్కొట్టి అర్ధనగ్నంగా కూడా ఆ లోకేష్ ఆ ఫోటోకి కాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా ఆ పోలీసుల నుండి తీరు సరిగ్గా లేదు. పోలీసులు సరైనటువంటి కఠినమైన శిక్షలు నమోదు చేయడం లేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు కానీ, డిఎస్పీలు, అదేవిధంగా పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా ఈ ఘటనలకు సంబంధించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే ఫిర్యాదులు నమోదు చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోకపోయినట్టయితే, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఖచ్చితంగా ఈ ఆధారాలన్నిటితో కూడా ఏవైతే దాడులు చేసినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ హత్యాయత్నాలు కూడా తెగబడుతూ ఉన్నారు. అదేవిధంగా కిడ్నాపులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఘటనలన్నింటినీ కూడా హైకోర్టులో దృష్టికి తీసుకెళ్లి హైకోర్టులో కేసు నమోదు చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా న్యాయ పోరాటం దీనిపైన తీవ్ర స్థాయిలో చేయాలని నిర్ణయించింది. ఈ దాడులు ఆపకపోతే, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఆ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి కూడా ఒక విధ్వంసంగా మారిపోయింది. ఆ బీహార్, యూపీని తలపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి ఎటువంటి గతంలో ఎటువంటి దాడులు కూడా చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, దళితులపైన, బీసీలపైన, మైనార్టీలపైన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న ఒక నెపంతో కూడా దాడులు చేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నారు. అంటే గతంలో ఏ పార్టీ గెలిచినా ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చూసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షులు ఒక పిలుపు కూడా ఇవ్వకపోవటాన్ని, ఇలాంటివి సహించేది లేదు, ఇలాంటివి కరెక్ట్ కాదు అనే ఒక మెసేజ్ కూడా ఇవ్వని దాన్ని ఏ రకంగా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే పోస్ట్ పోల్ వైలెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా జరుగుతుంది. పోటీ చేసినటువంటి అభ్యర్థుల ఇళ్ళకి వెళ్ళి వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని ఇటువంటి నాయకుల అభ్యర్థుల ఇళ్లకు కూడా వెళ్ళి దాడి చేసి, కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ దాడుల్ని
నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. పోలీస్ యంత్రాంగం కూడా వీటికి నివారించేటువంటి ప్రయత్నం చేయకపోవడం, ఇప్పటికే ఎన్నికల నాడు హింసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి హింస, పోస్ట్ పోల్ వైలెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు పోస్ట్ కౌంటింగ్ వైలెన్స్ కూడా, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వైలెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే ఇతర ఏ రాష్ట్రంలో లేనటువంటి హింసాత్మక ఘటనలు, ప్రతీకార దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన ఒక ఆంధ్రప్రదేశ్, అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలపైన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉద్దానం కిడ్నీ సెంటర్కి సంబంధించి ఉద్దానం కిడ్నీ సెంటర్ పైన కూడా దాడి చేశారు. వైఎస్ఆర్ పేరు తొలగించారు, వైఎస్ఆర్ విగ్రహం పైన దాడి చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులపైన దాడి చేశారు. యూనివర్సిటీలో వీసీలు వాస్తవానికి గవర్నర్ పరిధిలో ఉంటారు. ప్రతి యూనివర్సిటీకి ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు, వైస్ ఛాన్సలర్గా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంటారు. అటువంటి గవర్నర్ పరిధిలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ల పైన కూడా దాడులు చేయడం, వాళ్ళు యూనివర్సిటీని వెళ్ళిపోవాలని బెదిరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాలని తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇటువంటి దాడులు, అదేవిధంగా కిడ్నాపులు చేస్తున్న పరిస్థితి, హత్యాయత్న ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ప్రజల్లో ఒక ఆందోళన, అలజడి సృష్టించడం, ప్రతీకార దాడుల పేరుతోని ఇష్టానుసారంగా చేస్తున్న ఆస్తులు ధ్వంసం చేస్తున్న తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఏర్పడక ముందే ఇవన్నీ చేసేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు కాబట్టి ఇది మన పైన రాదు అనుకొని చేస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకొని వెళ్ళి మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మీరు ఏం చేస్తారంటూ చెప్పి మరీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన హైకోర్టుకి వెళ్ళనుంది. ఇప్పటికే అన్ని జిల్లాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీనిపైన చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఓకే ఓకే సతీష్.